గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. నిజంగా మునిపెన్నడూ లేని విధంగా ఈరోజు సూర్యాపేటలో దాదాపు 7 బైకులు, ఒక వ్యాన్ మొత్తం దాడి చేయడం జరిగింది. ఒక దళిత వర్గానికి సపోర్ట్ చేస్తున్నారనే నెపంతో ఈ దాడులు జరుగుతున్నాయి. మొన్న షాద్ నగర్లో అయితే ఒక వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించడం జరిగింది. అంతకుముందు మన ఇక్కడ ఒక దగ్గర అయితే సర్పంచ్ ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడం జరిగింది. అంటే ఈ నామినేషన్ వెనక్కి తీసుకోవాలి, తీసుకోకపోతే మీకు ఇలాంటి శిక్షలే ఉంటాయని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఏరియా డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఎవరు తప్పని చేసి పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్ కూడా కొంచెం విస్తృతంగా ప్రచారంలో ఉంది. కొంచెం అంటే చాలా వివాదాస్పదంగా మారింది అని చెప్పుకోవచ్చు. 42% ఇస్తా అని చెప్పేసి 17% ఈ ఎన్నికలు జరపడం పైన నిజంగా చాలా వివాదాస్పదంగా ఇంత మునిపెన్నడూ లేని విధంగా సర్పంచ్ ఎన్నికలు అయితే జరగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఏంటన్నా సర్పంచ్ ఎన్నికలు అంటే మునిపెన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఆ ఎన్నికల కంటే కూడా చాలా దారుణంగా జరగడం జరుగుతుంది విలేజ్ లో. అందరికంటే ముందు అందరికీ నమస్కారం. ఐడ్రీమ్ న్యూస్ వాళ్ళందరికీ కూడా నా ఒక నమస్కారం. రెండోది, మీరు అడిగినట్టు సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో అనుమానంగా వ్యక్తులు కనిపించకపోవడము, ఇంకొకటి చనిపోవడము, ఇవన్నీ కూడా ఒకటి. మీరు కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ మీ మీడియా మిత్రులు ఎట్లా చూడాలి అంటే, కింది వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలను అందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు, అట్టటు వర్గాలని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ సీఎం గారు ప్రభుత్వం అనేది ఎట్లా ఎంకరేజ్మెంట్ ఉంది అనేది మీరు చూడాలా ఒకటి. రెండోది, ఈ వ్యక్తులు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అండ్ జనరల్ ఎలక్షన్స్కి పెద్ద వ్యక్తులు పెద్ద లీడర్లు కంటెస్ట్ చేస్తారు. సర్పంచ్ ఎలక్షన్స్ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే లోకల్ బాడీలో లోకల్ కార్యకర్తలు అనే వాళ్ళే వీళ్ళు ఆస్పిరెంట్గా ఉంటారు కాబట్టి కొంచెం హడావిడిలు, నామినేషన్ గొడవలు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చనిపోవడము, కనిపించకపోవడము, ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ అనేటివన్నీ కూడా మీకు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలలో కార్యకర్తలను చంపే ఏదైనా సెంటిమెంట్ అంటే చంపేలాగా రాజకీయం ఏదైనా ఆనవాయితీలు ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందుతాయి. మీకు ఒక శ్రీకాంతాచారిని మనం చూసుకుంటే అగ్గిపెట్ట దొరకకపోతే అల్లునికి శ్రీకాంతాచారిని ఎట్లా బలి తీసుకుర్రో, ఈరోజు వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసము బీఆర్ఎస్ పార్టీ పొజిషన్లో మేము ఉన్నాం కాబట్టి ఆ వ్యక్తులని కనిపించకుండా చేయడము, చంపడం అవన్నీ చేసి ఆ పొజిషన్స్ వాళ్ళంతా ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఇవన్నీ కూడా పొజిషన్లో మేము ఉన్నాం కాబట్టి మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా తరఫు నుంచి, మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అన్ని రకాల వర్గాల వాళ్ళకి అవకాశం రావాలి, వాళ్ళు పదవి అంటే కోరుకున్న పదవిలో వాళ్ళు ఉండాలి అని చెప్పి సీఎం గారు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, హైకమాండ్ కూడా చేస్తుంది. దీంట్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్గా ఉంది. ఎలక్షన్స్కి దూసుకుపోతాం, మా సర్పంచ్ గెలిపించుకుంటాం. సర్పంచ్ ఎలక్షన్ లో గెలుస్తుందని మీరు నమ్మకంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ 2 ఏళ్ల పాలనలో నెగిటివిటీ కూడా వచ్చింది. అదేవిధంగా పథకాలు ఇచ్చి కూడా అంటే వ్యతిరేకత అనేది ఉంది కొద్ది మొత్తంలో. మీకు తెలిసిందే, తెలియదు ఏం కదా ఓపెన్ మాట్లాడుతున్నా. మరి ఆ వ్యతిరేకత దీని మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? అసలు వ్యతిరేకత ఉందా లేదా ప్రజల్లో? ఒకటి బ్రదర్, వ్యతిరేకత అనేది మీకు ఒకటి చెప్తా. ప్రతి 10 మందిలో వ్యతిరేకం అనేది తెలవాలా, అవునా? ఆ 10 మంది మాట్లాడే వాళ్ళంతా కూడా సోషల్ మీడియా వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్సర్సే మాట్లాడి పబ్లిక్లో ఆ 10కి 10 మంది ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి నెగిటివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగానే తీసుకుపోయారు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు మీకు వ్యతిరేకం అనేది కనిపించింది. సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత మినిమం టైము ఒక సీఎంకి కావాల్సిన టైం, కొత్త సీఎంకి కావాల్సిన టైము
రెండున్నర సంవత్సరాలు మినిమం ఆయన పర్ఫార్మెన్స్ నిరూపించుకోవడానికి కావాల్సిన టైం. ఈ టైం లోపల వాళ్ళు వ్యతిరేకం వచ్చింది, మేము అది చేయలేకపోయిండు, ఇది చేయలేకపోయిండు, ఇయ్యలేకపోయిండు అనేది ఏదైతే మాట్లాడుతారో అదంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో వాళ్ళు చేయించిన నాటకం తప్ప, డ్రామా తప్ప. ఇక్కడ తేలిపోయింది వ్యతిరేకం లేదు. హైడ్రా అనే ఒక వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, సీఎం ప్రజాపాలన ఎట్లా పనిచేస్తుంది, సీఎం క్యాబినెట్లో ఎస్సీలకి ఎస్టీలకి ఎట్లా స్థానం ఉంది, బీసీలకి ఏ రిజర్వేషన్ని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మనం అంటే హైకమాండ్ కానీ స్టేట్ లీడర్షిప్ కానీ ఎట్లా మనము ఆమోదం తెలిపారు అనేది మనం కళ్ళ అట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక దీంట్లో ఎట్లాంటి డౌట్, వ్యతిరేకం ఎక్కడ ఉందండి? ఎక్కడ లేదు. వాళ్ళు చూపించే మీడియాలోనే వాళ్ళు చెప్పే ఇన్ఫ్లుయెన్స్ తప్ప ఎక్కడ పబ్లిక్ లో జనాలలో ఎక్కడ కూడా వ్యతిరేకం అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు, రాదు కూడా. సో ప్రస్తుతం మనతో సీనియర్ కాంగ్రెస్ లీడర్ కేఎస్ ఆనందరావు గారు ఉన్నారు. ఆయన అయితే పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా జూబ్లీ హిల్స్ లో ఎలాంటి విజయవంతంగా అయితే మేము గెలిచామో అదే గెలుపు సర్పంచ్ ఎన్నికల్లో కూడా చూపిస్తామని అంటున్నారు. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగి తెలుసుకున్నాము. సార్ హాయ్ సార్. సార్ సర్పంచ్ ఎన్నికలు మునిపెన్నడూ లేని విధంగా వివాదాస్పదంగా చాలా కాంట్రవర్సరీగా నామినేషన్ నుంచే జరుగుతుంది. సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా ఉందంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు బయట మేము ఇనానిమస్ అని ఎలక్ట్ చేసుకుర్రు, అది కరెక్ట్ కాదు. నామినేషన్ ఒకటే ఉందనుకో వాళ్ళు ఇనానిమస్ అవుతారు. కాబట్టి 4-5 నామినేషన్లు వస్తే ఒకటి మిగతా వాళ్ళు విత్డ్రా చేసుకొని ఒకటే నామినేషన్ ఉందనుకో అతను ఇనానిమస్ అవుతాడు, అది లెక్క ప్రకారం. అయితే కొంతమందికి తెలియకుండా అలా ఇనానిమస్ ప్రకటించుకునే అవి చెల్లాయి, మాట్లాడుకొని మేము చెయ్యం నువ్వే ఉండు ఇనానిమస్ గా దాంట్లో ఒకటే నామినేషన్ ఉంటే వాళ్ళు ఇనానిమస్ గా అఫీషియల్ గా డిక్లేర్ అవుతారు. అది సార్ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంటే విఫలమైంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 ఏళ్లలో వ్యతిరేకత కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఇవన్నిటికీ మీరే కారణము అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు మేము గ్రేటర్ హైదరాబాద్ లో కంటోన్మెంట్ గెలిచాం, గణేష్ గారు ఎమ్మెల్యే గెలిచారు. రెండోది జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ గారు 25,000 మెజార్టీతో గెలిచినాం. మాకు కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు. ఈ 2 years పరిపాలన చూసే జనాలు ఓట్లేశారు. విన్నావా, మేము ఈ 3 years మేమే పాలిస్తాం, నెక్స్ట్ కూడా 5 years మేమే పాలిస్తాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుల్లో కుప్ప పెట్టిపోయారు. అది రాష్ట్రం అంతా దేశం అంతా తెలుసు. ఇప్పుడు మేము రెవెన్యూని జనరేట్ చేసుకోవాలి, ఇక్కడ ఏంది నిధులు పెంచుకోవాలి, ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్ట్రాన్ని నడిపించాలి. అది కత్తి మీద సాము, అంత ఈజీ విషయం కాదు. అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే, మా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మా మంత్రులందరూ బాగా పాటిగా ఆలోచించి రెవెన్యూని పెంచుకుంటూ రెవెన్యూ పెంచడానికి చేశారు కదా. ఇప్పుడు 8-9 తారీఖు ఉన్నది కదా, విన్నావా? 8-9 తారీఖు తర్వాత నీకు 9th నాడు ఈవినింగ్ మాట్లాడతా. అటు ఏం సంగతి, వివిధ రాష్ట్రాల సీఎంలు వస్తున్నారు, చేస్తున్నారు. దాంట్లోనే మా గవర్నమెంట్ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరు బిజీలో ఉన్నారు. కాబట్టి దాని తర్వాత దీనివల్ల ఏం లాభం మన రాష్ట్రానికి, ఎన్ని నిధులు మనకు సమకూర్చగలుగుతారు, ఎలా నడిపిస్తామనే మా పగడ్బందీ వ్యూహంతో ప్లాన్తో మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు. అధికార పార్టీ లీడర్లు నామినేషన్ వేస్తే విత్డ్రా చేసుకోమని చెప్పేసి బెదిరింపు కాల్స్ ఇవన్నీ వస్తున్నాయంటే అవన్నీ మామూలే సార్, అలాంటి ఏం లేవు. ఎందుకంటే స్వచ్ఛందంగా జరిగే ఎలక్షన్ ఇది. సర్పంచ్ అంటే ఆ గ్రామంలో నాయకుడు, వాళ్ళు కలిసి అందరినీ ఇనానిమస్ గా ఒక్కనే ఎలక్ట్ చేసుకురనుకో అది ఇంకా బాగుంటుంది. మనకు అభివృద్ధి కావాలి, గ్రామ అభివృద్ధి కావాలి, పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ. ఇప్పుడు చేయకూడదు అనేది చేయకూడదు ఉండదు అక్కడ. ఆ మెజార్టీ ప్రజలు ఏం చేస్తారంటే ఎన్నుకుంటారు, ఎవరికి పలుకుబడి బాగున్నది, ఎవరు మనకు అందుబాటులో ఉంటారు, మన పనులు ఎవరు చేస్తారు, మన నిధులు ఎవరు తీసుకొస్తారు, అభివృద్ధి ఎలా అవుతుంది, అలాంటి నాయకుడిని ఆ లోకల్ ప్రజలు ఎన్నుకోవడం జరుగుతున్నది. మొత్తానికి గెలుపు అయితే పక్కా కన్ఫర్మ్ మీరు ఫిక్స్ అయిపోయారు. మేము మెజార్టీ గెలుస్తున్నాము. ఇప్పుడు 18th లాస్ట్ అయితే 18th ఈవినింగ్ మనం మాట్లాడదాం. మెజార్టీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది, మా క్యాండిడేట్లు గెలవబోతున్నారు. హాయ్ సార్. నమస్తే, గుడ్ మార్నింగ్. సార్ సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్? బయట వచ్చే విమర్శలు ఎలా ఎదుర్కోబోతుంది కాంగ్రెస్ పార్టీ? విమర్శలు అనేది అసెంబ్లీ ఎలక్షన్ లో ఉన్నాయి, తర్వాత ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి వాళ్ళకి అర్థమైపోయింది విమర్శలు చేసినా జనాలు మన్నే కొడతారనే భయం టీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైపోయింది.
మొన్న జూబ్లీ ఎలక్షన్ ఇంకా టోటల్గా అర్థమైపోయింది. మనం ఇప్పుడు జనాల్లో తిరిగే పరిస్థితి లేదు. 10 సంవత్సరాలు మనకి జనాలు పరిపాలన ఇచ్చారు. ఆ 10 సంవత్సరాల్లో మన నలుగురువే బాగుపడ్డాం, మన నలుగురువే చేసుకున్నాము, ఏమీ డెవలప్ చేయలేకపోయినాం. మన నలుగురువే డెవలప్ అయినాం, ప్రజలకు ఏం చేయలేకపోయాం. మనం నీళ్లు నిధులు అనే ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చిన తర్వాత తెలంగాణలో ఆ నలుగురు కేసీఆర్ గారికి సపోర్ట్ చేసి తెలంగాణ తెచ్చుకోగలిగితే డెవలప్ అయింది అనుకుంటే డెవలప్ కాలేదు. వాళ్ళే నలుగురు డెవలప్ అయ్యారు. ఇప్పుడు దానివల్ల మనకు వచ్చిన లాభం లేదు. టీఆర్ఎస్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉద్యమ నాయకులందరినీ కొంగలో దొక్కేసింది. కొంగలో దొక్కడం వల్ల ఉద్యమ నాయకులందరినీ కూడా టోటల్ కోదండరామరెడ్డి సార్ గారిని కానివ్వండి, ఎవరినైనా కూడా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న వాళ్ళందరూ ఇవాళ ఏమైపోయారు అసలు? అంటే దీనికి సర్పంచ్ ఎలక్షన్ అలా అట్లా చేయటం వల్ల ఇప్పుడు మొన్న జూబ్లీస్ ఎలక్షన్లో ఘన విజయం సాధించినాం. మేము బీసీ కార్డు ఉంది, బీసీలు కనుక్కున్నాం. మేము ఏదైతే తెలంగాణలో బీసీ నివాదం ఎలా వినిపిస్తున్నామో ఇండియా మొత్తం వినిపించాలనే ఉద్దేశంతో ఉంటే దాన్ని బీజేపీ ఇది ఎక్కడ అమలు పరిస్తే వాళ్ళకు మంచి పేరు వస్తుందనే భయంతో మన తెలంగాణలో కూడా రాకుండా తొక్కిపెట్టింది. అయినా కూడా జూబ్లీస్లో మేము బీసీకి ఇచ్చాం, గెలిచింది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లలో మీరు అన్నట్టు రేపు పంచాయతీ ఎలక్షన్లు ఇవాటితో మొత్తం ముగిసిపోయినాయి. 14వ తారీఖు ఉంది, 17వ తారీఖు ఉంది. 17వ తారీఖు రోజు వరకు టోటల్ అన్నీ తెలుస్తాయి కదా. మొన్న జూబ్లీస్ మాదే అన్నారు, అదిగో పులి వస్తుంది, ఇదిగో వస్తుంది, చెప్తాం అన్నారు. ఏ పులి రాదు, ఏది రాదు. ఇది అడవి కాదు ఇక పులి రావడానికి, సింహం రావడానికి. ఇది మహానగరంలో జనాలు తిరుగుతారు. మా పులి వస్తుంది అంటే ఎవరికి పులి? ఎక్కడ అడవికి పులా లేకపోతే జనాలకు పులా? పులి తిని ఇంట్లో కూర్చుంది, మనం ఏం చేయలేని పరిస్థితి అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు జనాలకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్కి ఓటేసినా కూడా మురిగిపోయినట్టే. అదే కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మన పంచాయతీ డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా సీఎం గారు కానీ, మా పిసిసి అధ్యక్షులు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ పంచాయతీకి 10 లక్షలు అని ఎందుకన్నారు? పంచాయతీలో ప్రెసిడెంట్ గొప్పవాడు, పంచాయతీకి మెయిన్ అక్కడ పౌరుడు ఎవరు అంటే పంచాయతీ ప్రెసిడెంటే. అది డెవలప్ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా. ఏంటంటే ఇందిరమ్మ పాలన రావాలా, ప్రజల వద్ద పాలన చేయాలా అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నిజమేంత అనేది జనాలు చూశారు. ఈ 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు, ఈ 10 ఏళ్లలో జరిగిన దరిద్రాన్ని ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించిండు రేవంత్ రెడ్డి గారు. అందుకనే పంచాయతీ ఎలక్షన్లు 100% కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన పంచాయతీలు బాగుపడతాయి అనేది జనాల్లో ఉంది. జనాలు కంపల్సరీ పంచాయతీలు కాంగ్రెస్కే ఓటేస్తారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవటం కాదు, ప్రజలే అంటున్నారు. మేము జనాల్లోకి వెళ్తే, నామినేషన్ వేయడానికి వెళ్తే, మేము నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అడిగితే మేము టీఆర్ఎస్ ఓటేసి ఏముంది సార్, కాంగ్రెస్ చేస్తేనే ఇప్పుడు ఉండేది 3 సంవత్సరాలు, మేము మిమ్మల్ని గెలిపిస్తామని వాళ్ళు అంటుంటే మేము విన్న మాటలే. మేమే గెలుస్తామని మాకు ధీమా ఉన్నా కూడా ప్రజలు ఆశీర్వదించారు మమ్మల్ని. రేపు కూడా ప్రజలు జూబ్లీస్లో ప్రజలు ఎలా ఆశీర్వదించారో పంచాయతీ ఎలక్షన్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కప్పుతారు. ఎందుకంటే ఎప్పుడు లేనిది 10 సంవత్సరాల్లో ఇయ్యలేదు. కానీ తెల్ల రేషన్ కార్డు ఎవరికి వచ్చిందండి? సన్న బియ్యం ఎన్ని చెప్పుకుంటూ పోవాలి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూడండి, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అమలు పరుస్తున్నాము. ఒక సంక్షేమ పథకాలతోనే కాదు, సంక్షేమము, అభివృద్ధి, పెట్టుబడులు. ఇప్పుడు చూడండి, ఏ విధంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ బాగా చేసిందని సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు. కాకపోతే పైకం లేకపోతున్నారు. సెంటర్లో 2 మినిస్టర్లు ఉన్నారు మన తెలంగాణలో. ఆ 2 మినిస్టర్లు కూడా ఏం చేశారు? మా అధ్యక్షులు గారు, మా సీఎం గారు ఒకటే అంటున్నారు, మీది ఏ పార్టీ అయినా ఎలక్షన్లప్పుడే పార్టీ, తర్వాత సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధికి కానీ మీతో పాటు మేము తిరుగుతాం, మాతో పాటు మీరు తిరగండి, ఢిల్లీ వెళ్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం రమ్మంటే ఒక్కళ్ళు రావట్లేదు. హరీష్ గారు రావట్లేదు, కేటీఆర్ గారు రావట్లేదు, కిషన్ రెడ్డి గారు రావట్లేదు, బండి సంజయ్ గారు రావట్లేదు, ఎవరు కూడా రావట్లేదు. మేమేమంటున్నామంటే
పెళ్ళప్పుడు 4 రోజులు ఇంట్లో అడావుడు ఉంటుంది, అట్లే ఎలక్షన్ అప్పుడు అందరం విడివిడిగా ఉందాం. ఓకే, ఇలా తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి. మన తెలంగాణ చూసి అవతల రాష్ట్రాలు కూడా తెలంగాణ అంటే ఏంటి అట్లా ఉండాలనే విధంగా తీర్చిదిద్దాలి, ఆ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని రమ్మని కలిసి అభివృద్ధి పథకాలు తెచ్చుకుందాం. సంక్షేమ పథకాలకి పైనుంచి మనం పని చేద్దాం. పిఎం గారిని కలిసి మోడీ గారిని కలిసి తెద్దాం రమ్మంటే ఏ సెంట్రల్ మినిస్టర్ ఇద్దరు కూడా రావట్లేదు. అయినా కూడా జనాలు కాంగ్రెస్ మీద అభిమానం ఉంది. ఇందిరమ్మ అంటే ఏంటి, ఇందిరమ్మ పాలన అంటే ఏంటి, ప్రజాపాలన అంటే ఏంటి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చూశారు. కాబట్టి లోకల్ ఎలక్షన్లో మొత్తం పంచాయతీ ఎలక్షన్లో 100కి 100% కాకపోయినా 99% కైవసం చేసుకుంటుంది. దీంట్లోనే కొన్ని మండలాలు కూడా, కొన్ని పంచాయతీలు కూడా ఏకీకరంగా అయిపోయినాయి, ఇంకా అయిపోతుంది, టెన్షన్ ఏం లేదు. 100% రేవంత్ రెడ్డి గారి ఇంకా 10 ఏళ్ళు పరిపాలిస్తారు. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు